మీరు సార్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ప్రధానంగా? ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచి ఏర్పాటు చేసిందో, ఈ కంటోన్మెంట్ వికాస్ మంచి ఏర్పాటు చేసిన తర్వాత అతి తొందరలో విలీనం చేస్తున్నారు కాబట్టి ఈ విజయం మాత్రం కంటోన్మెంట్ వికాస్ మంచి. అందరూ ఏమో అనుకునే కానీ ఆశామాషి అనుకుని ఆశామాషి ఏందో అది చూపెట్టినండి. ఈ వికాస్ మంచి వచ్చిన తర్వాత మా కంటోన్మెంట్ కూడా అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తున్నామని. మీరు సార్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు కంటోన్మెంట్ సెంట్రల్ పరిధిలో ఉన్నప్పుడు? ఇప్పుడు మేము ఇక్కడే కంటోన్మెంట్లో పుట్టి పెరిగినాము. ఈ కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్ ఉండడం వల్ల డెవలప్మెంట్కు అభివృద్ధికి అడ్డంకాలు కలుగుతున్నాయి. గతంలో దివంగత నేత ఆయన కూడా చాలాసార్లు కృషి చేశాడు. ఆయన కూడా అభివృద్ధికి అడ్డంకాలని ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఎన్నో దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అభివృద్ధికి అడ్డుకలుతున్న కంటోన్మెంట్ వాళ్ళు ఏ విషయమైనా పర్మిషన్ కావాలంటారు, పర్మిషన్ ఇవ్వరు. ఒక ఇల్లు కట్టాలంటే పర్మిషన్ అడుగుతారు, మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. ఈ విధంగా అభివృద్ధికి ఆటంకం డిఫెన్స్ వలన ఈ కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్ ఎక్కువ ఉన్నందుకు అభివృద్ధి జరుగుతుంది. ఇదే కారణం. దీనికి కంటోన్మెంట్ వికాస్ వాళ్ళు నాయకులు చాలా కృషి చేసిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మీరు వెళ్ళడానికి కూడా గేట్లు వేసి అడ్డుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురైనా మీకు? అది వాస్తవం. కంటోన్మెంట్ వాళ్ళు గేట్లు అడ్డుకొని రహదారులు బంద్ పెట్టి మళ్ళీ మా రాజకీయ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ కృషి వలన మళ్ళీ గేట్లు తెరిపించడం జరుగుతుంది, మళ్ళీ గేట్లు మూయడం జరుగుతుంది, మళ్ళీ మా నాయకులు వచ్చి తెరిపించడం. ఈ విధంగానే పోరాటం జరుగుతుంది. కంటోన్మెంట్కు సివిలియన్కు డిఫెన్స్కు ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మెర్జ్ వలన ఇటువంటి సమస్యలు ఉంటాయని మేము భావిస్తున్నాం. మా కంటోన్మెంట్ ప్రజలకు ఈ గేట్ల సమస్య పూర్తిగా తొలగిపోతుందని మేము భావిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.